ఎరుకల జాతి హక్కులను కాపాడటంలోనూ వారి సమస్యలను పరిష్కరించడంలోనూ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసరి కుమార్ రాజులు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలో పలు ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్న ఎరుకల జాతి కుటుంబాలను స్థానిక నాయకులు మాసిగిరి రాంబాబు, అమలదాసు నూకరాజుల ఆధ్వర్యంలో సందర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఎరుకల సామాజిక వర్గంపై అగ్రవర్ణాల దాడులు అధికంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టాల్సిన పోలీసులు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దారుణమని అన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో నిరుపేద గిరిజన ఎరుకల కులానికి చెందిన కాసుల కాలువ గట్టుపై గుడిసె వేసుకుని 30 సంవత్సరాలుగా జీవించడం జరుగుతుందని, అగ్రకుల నాయకులు గుడిసెకు ఎటువంటి అనుమతులు లేవని తొలగించడం జరిగిందని, ఆ స్థలంలో ఆట స్థలంగా మార్చుకుని నిరుపేద ఎరుకల వారిపై దౌర్జన్యంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే కాకినాడ రూరల్ మహాలక్ష్మి నగర్ లో రవితేజ కుటుంబంపై కూడా పక్కన ఉన్న భాష వారి కుటుంబ సభ్యులు దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించడం జరుగుతుందన్నారు. వీటిపై ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో పలు గ్రామాల్లో ఎరుకల కులస్తులపై దాడులు జరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. ఎరుకల కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. పందుల పెంపకం కోసం ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, కనీస సదుపాయాలు కల్పించలేకపోయారని అన్నారు. ఎరుకల జాతి సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం వహిస్తే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు అమలదాసు శ్రీనివాస్, కాకినాడ రూరల్ అధ్యక్షులు అమలదాసు అన్నవరం, హరిబాబు, మణిపూడి శివదుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో రూరల్ అయినటువంటి కోవూరులో గత 30 సంవత్సరాల నుంచి ఎరుకుల కులానికి చెందినటువంటి అమలదాసు రాజులైనటువంటి కాసులైనటువంటి వారు 30 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఊరిలో కొంతమంది దుర్మార్గులు కలిసి వాళ్ళు పందుల గుడిసెలను కాల్చేయడం, పందులను చంపేయడం జరిగింది. ఆ తర్వాత అదే కోవూరులో ఇరిగేషన్ కాలువ పక్కన పందులు గుడిసెలు వేసుకొని అక్కడే కాపలా కాసుకుంటూ ఎక్కడ కూడా వెళ్లకుండా అక్కడే కనిపెట్టుకుంటూ ఉంటే ఇటీవల మరి స్థానిక శాసనసభ్యుడైనటువంటి పంతం నానాజీ మరి అక్కడ కావాల్సుకని కుర్రవాళ్ళను పంపించి ఈడ మీరు ఆట ఆడుకోండి, ఎవరైనా వస్తే నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఆయన ధైర్యంతో మరి అక్కడ ఉన్నటువంటి కొవ్వూరు ఉన్నటువంటి కుర్రవాళ్ళు మా తెగకు సంబంధించినటువంటి పందులకు సంబంధించిన గుడిసెలను పీకేసి దౌర్జన్యంగా చంపేస్తామని బెదిరించడం జరిగింది. దీని మీద గత నెలలో మరి ఇంద్రాపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ ఈరాబాబుకు చెప్పడం జరిగింది. దీని మీద హైకోర్టు ఆర్డర్ ఉన్నది. మరి దీని మీద ఉమ్మడి హైకోర్టు ఆర్డర్ ఉన్నది. మరి దౌర్జన్యంగా చేశారని నేను కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. అంటే ఇక్కడ పేద ప్రజలకు కానీ ఎరుకల ప్రజలకు కానీ ఏమి జరిగినా పోలీసు వారు పట్టించుకోవటం లేదు. దీని మీద డిఎస్పీని కలిశారు, ఎస్పీని కలిశారు. ఈరోజు కూడా నేను డిఎస్పీ గారు కూడా కలిసి వచ్చాను, ఈ సందర్భం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా కాకినాడలో ఉన్నటువంటి జగన్నాథపురం సంబంధించినటువంటి ఇరగాని మరి పీరిగా రవితేజ అనేటువంటి ఎరుకల కులం వాళ్ళు ఇంటి పక్కన చికెన్ కొట్టుకొని వాళ్ళ ఇంట్లోనే కొట్టుకుంటా ఉంటే పక్కనటువంటి రౌడీ అటువంటి భాష హను అనే 2 ముస్లిం సోదరులు వాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టి కులం పేరు పెట్టి దూషించడం జరిగింది. దీని మీద కూడా 11వ తారీఖున ఇంద్రాపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నది, ఎక్కడైతే అట్రాసిటీ కంప్లైంట్ ఇచ్చారో వారి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టమని ఇన్వెస్టిగేషన్ చేయమన్నది, కానీ పట్టించుకోలేదు. అదేవిధంగా పెదపూడిలో ఉన్నటువంటి ఒక ఎరుకుల మహిళ పాసి పని చేసుకొని జీవిస్తూ ఉంటే ఆమె ఇంట్లో మరి అగ్రకుల చౌదరి గారి ఇంట్లో నేరం పోయిందని చెప్పి ఆమెని చిత్రహింసలు పెట్టి మరి రికార్డు కూడా ఉంది, కులం పేరు తిట్టినట్టుగా. అయ్యా మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ రాలేము, మా అమ్మాయి ఇట్లా పుష్పవత అయిందని చెప్పినా కూడా అక్కడ ఉంటే అగ్రకులాలు ఏజెంట్ ఉంటే పెదపూడి పోలీసు వారు వచ్చి ఆ అమ్మాయి రైసరాలు అయిందా లేదని చెక్ చేసుకునేది. అంటే మన సమాజం ఎంత దుర్మార్గం ఉన్నదో ఆలోచించాలి. కాబట్టి మరి ఇంద్రాపాలెంలో ఎస్ఐ గారు మరి కోవూరు సంబంధించిన కేసుని, అదేవిధంగా జగన్నాథపురం చెందినటువంటి పీరిగల రవితేజ అట్రాసిటీ కేసుని, అదేవిధంగా
పెదపూడి గ్రామంలో ఉన్నటువంటి మరి అక్కడ అట్రాసిటీ కేసుని ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి ముద్దాయిని అరెస్ట్ చేయాలని, అదేవిధంగా మరి గతంలో ఆల్ ఇండియా ఎరుకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి ఎరుకుల ప్రజానికి ఇప్పించడం జరిగింది. కనీసం ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి త్రాగునీరు, అదేవిధంగా కరెంటు, అదేవిధంగా ల్యాండ్ లెవలింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆల్ ఇండియా ఎరుకుల పోరాట సమితి కాకినాడ జిల్లాలో మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు దాసరి కుమార్ రాజా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జైభూమిని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యవేక్షణలో ఈరోజు కాకినాడ రూరల్ పర్యటన జరుగుతున్నది 2 రోజులు బట్టి. ఈ పర్యటన నూకరాజు అమలదాసు రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ జరుగుతున్నది. మరి ఈరోజు అగ్రకుల వాళ్ళు ఎరుకల కుటుంబాలపై నానా రకంగా హింసించి పోలీస్ స్టేషన్లో మాకు ఎటువంటి న్యాయం లేకుండా కంప్లైంట్లు పెట్టినా సరే ఎటువంటి చర్యలు తీసుకొని దౌర్భాగ్యం అని తెలియపరుస్తున్నాను. అలాగే జీవనోపాధి, మా ప్రధాన జీవనోపాధి వెదురు వేతపై ఉన్న జీవనాన్ని తీసివేసిన గవర్నమెంటు ఏదో జీవనోపాధి ఒక పందులు పెంచుకుని ఊరికి చివరన మేము పందులు వేసుకొని ఒక గూళ్ళు కట్టుకొని దానికి గవర్నమెంట్ అధికారులు మాకు ల్యాండ్లు ఇచ్చి బ్రతకమని మాకు చెప్పి అది ఇటుపక్క ఆ జీవులు పంపించకుండా ఆ సంరక్షణలో ఉంటే దాని మీద దాడులు చేసి మాకిచ్చిన ల్యాండ్లు కబ్జా చేసి దాని మీద ఈ క్రికెట్ అట, వాలీబాల్ స్టేడియంలట వాడుకొని రాత్రుల పాటు వెళ్ళి ఈ పందులు వేసుకున్న బసలపై కాల్చివేతలు జరుగుతున్నది. మరి నిజమైన మా ఎరుకుల ప్రజలు మీ ఏ రకంగా బతకాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అధికార పార్టీ, ఈ పాలక పార్టీలు మా ఓట్లు కావాలి కానీ మేము అవసరం లేదని నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు ఆడపిల్లలపై చాలా దారుణంగా హింసిస్తున్నారు. అలాగే జీవనోపాధి ఏదో చిన్నపాటి కొట్టు, చికెన్ షాప్ పెట్టుకుంటే ముస్లిం సోదరులు వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి సోదరభావంగా పోయే మనుషులమి వాళ్ళు ఒక ఇంటి వాళ్ళని చెప్పేసి ఆడదాన్ని విపరీతంగా జిత్తు పట్టుకొని తంతు బయటికి లాక్ రావడం జరిగింది. అలాగే కరోనా కూడా చంపేసని ఈరోజు బెదిరించడం జరిగింది. ఆ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా ఈరోజు దాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈరోజు సభాముఖంగా మీకు అందరు తెలియపరుస్తున్నాను సార్. అదేవిధంగా ఇంకా 2-3 మండలాలు ఉన్నాయి, అక్కడ కూడా ఇటువంటి హింసలే జరుగుతున్నాయి. మరి ఈ దేశ మూలవాసులు అయి ఉండి కూడా మాకెంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాను సార్.